ఆ విగ్రహం యొక్క తల నరికి దాన్ని తీసుకెళ్లి పక్కనున్న బావిలో పడేశారు. నరికింది ఎవరు? ఇన్వెస్టిగేషన్ ఎందుకు ముందుకు సాగలేదు? ఇప్పటి వరకు ఆ దుండగులు ఎందుకు దొరకలేదు? ఓరి లేశాల పాడుగాను. అసలు చూడండి, రాజకీయాల కోసం ఎంత దిగజారి ప్రవర్తిస్తారు వీళ్ళు. అసలు రామతీర్థంలో రాముడి విగ్రహం శిరచ్ఛేదం చేశారు. ఎవరు చేశాడు చూడండి ఒకసారి. శిరచ్ఛేదం చేసినోడు ఎవరు? పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలింది కదా. ఈయన పేరు సూరిబాబు. 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఎవరికి? రామతీర్థం గుడిలో రాముల వారి తల నరికేసిన కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందించింది. ఆ సహాయాన్ని ఆ ఆలయ ట్రస్టీగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు, రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాసు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన ఇలాంటి ప్రముఖులందరి సమక్షంలోనూ ఆ నిందితుడికి అందించారు. ఏంటి దీనికి సంకేతం? తిరుమల తిరుపతి దేవస్థానం వారు పంపిన కొత్త విగ్రహాలు అక్కడ పెట్టి కొత్త విగ్రహాలు ప్రతిష్ఠ చేశారు. బట్ ఇది కరెక్టేనా? ఈ జరిగిన పద్ధతి అంతా కరెక్టేనా? ఏంట్రా నీ బాధ, నీ గొడవ ఏంట్రా? రోజు వచ్చి దూరాలు నిలబడుతున్నావు. ఎన్నాళ్ళలో కొత్తగా స్వామివారి రూపాన్ని తయారు చేయించి సాంప్రదాయం ప్రకారం, అన్ని పద్ధతుల ప్రకారం హైందవ సాంప్రదాయంలో విగ్రహ ప్రతిష్టకి ఏమేం చేయాలో అన్ని చేసి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించింది ఆంధ్రప్రదేశ్ జగన్ గారి ప్రభుత్వం కాదా?